UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కానీ మీరు ఒక్క విషయం అంటే నా మనసులో ఉన్న ఆలోచన అది నేను తప్పవచ్చేమో మీరే సరిదిద్దాలి ఆ విషయాన్ని. కె. విశ్వనాథ్ గారు మొదటి నుంచి ఓ సీత కథ, సీతామహాలక్ష్మి, శుభోదయం, సిరిసిరి మువ్వ ఇలా వరుసగా చంద్రమోహన్ గారితోనే అవునండి. సినిమాలు చేశారు. అండ్ శంకరాభరణంలో ఆయన మేజర్ హిట్స్, ఒక చెల్లెలు కాపురం, సీతామహాలక్ష్మి, ఒక సిరిసిరి మువ్వను మించిన సినిమా లేదు. అవును. ఏదైనా ఆయన చేసిన సినిమాల్లో ఏదైనా చక్రవర్ణం గొప్పగా చెప్తారు. ఓకే, ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. బట్ సిరిసిరిమ ఈజ్ ఆల్ ది వైల్ ఎ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ది కెరీర్ ఆఫ్ కె. విశ్వనాథ్ గారు. కానీ సడన్గా ఒక ఫేమ్ అండ్ నేమ్ వచ్చాక కె. విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారిని వదిలేశారు, కమల్ హాసన్కి షిఫ్ట్ అయ్యారు అన్నది ఒక పాపులర్ క్రిటికల్ వ్యూ. అది ఎందుకు జరిగింది అలాగా? ఇప్పుడు 16 ఏళ్ళ వయసు లాంటి క్యారెక్టర్ చేసిన చంద్రమోహన్ గారు కాంట్ ఈ డూ స్వాతిముత్యం? స్వాతిముత్యం ఈయన కోసం రాసిందేనండి. అవునా? ఈయన అప్పుడు ఉడతను కూడా పెంచారు ఆ క్యారెక్టర్ కోసం అని. కానీ ఏమైందంటే మధ్యలో చంద్రమోహన్ గారు బిజీ అయిపోయారండి, బాగా సినిమాలు వచ్చేసాయి. తర్వాత బావగారికి కూడా ఆయనకి ఒక రకమైన కాన్సెప్ట్, ఒక సిస్టమ్కి అలవాటు పడిపోయారు ఆయన. ఈ హీరోతో ఇలాగే ఉండేది లైఫ్ అంతా, చాలా ఇదిగా. హీ ఆల్సో వాంటెడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఆ టైంలో ఇతను దొరకల. స్వాతిముత్యం టైంలో స్వాతిముత్యం అని కాదు అసలు ఆ పీరియడ్లో. అండ్ బావగారి సినిమాకి కాల్ షీట్లు చాలా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది మెయిన్గా. ఎందుకంటే ఆయన అనుకున్నట్టు వచ్చేదాకా నిద్రపోయేవారు కాదు ఆయన. అందుకే అంత అంత కళాతపస్సు అయ్యారు ఆయన. అందువల్ల ఈయనకేమైంది, ఒక 10 రోజులు ఇవ్వగలడు, 20 days ఇవ్వగలడు. కానీ ఆ 20 days కూడా కష్టమే ఆ టైంలో. అలా ఉండేది. అది కూడా నైట్ షిఫ్ట్ చేసేవారు చాలాసార్లు. సో దట్ వాజ్ ఏ వెరీ టైట్ పీరియడ్. ఆ టైంలో ఏమైందంటే నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే ఇద్దరికి కూడా ఒక స్థాయి ఎక్కువైపోయి ఇద్దరు ఒక డిఫరెంట్ దీనికి వచ్చి తెలియకుండా ఎక్కడో ఎగో క్లాషెస్ వచ్చేయండి. అవి వద్దన్నా, పైగా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఈ కాంబినేషన్ని అందరూ జెలసీ పడేంత గొప్ప కాంబినేషన్. అందరూ జెలసీ ఫీల్ అంటారు కదా. అది దానివల్ల ఏమైందంటే ఆయనకి చెప్పవలసిన మాటలు ఆయనకి చెప్పేవాళ్ళు, ఈయనకి చెప్పవలసిన మాటలు ఈయనకి చెప్పేవాళ్ళు. సో ఈయనకు ఒక్కొక్కసారి దొలపరించుకునేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు కాదు, ఏదో ఉండేది. కానీ బావగారు చాలా సెన్సిటివ్. నాకు కాల్ షీట్ లేదంటాడా అన్నది ఆయనకు కూడా వస్తుంది కదా. అసలు ఏమో అది నాకు తెలియదు, అసలు రీజన్ అది. అందుకని ఈ క్లాషెస్లో ఒక రకంగా మనుషులు కొంచెం దూరం అయ్యారు ఇద్దరు. ఆయన అప్పుడు కరెక్ట్గా ఏమైంది, కమల్ హాసన్ ఎంటర్డ్ ఇంటూ ద థింగ్. చంద్రమోహన్ గారికి ఒక ఫీలింగ్ ఉండేది, నేను కాకపోతే అన్నయ్యకి కమల్ హాసన్ దొరికాడు. దట్ ఈస్ వెరీ గ్రేట్. దట్ వాస్ హిస్ ఫీలింగ్ యాక్చువల్లీ. హీ యూస్ టు అడ్మైర్ కమల్ హాసన్ లైక్ ఎనీథింగ్. చంద్రమోహన్ గారికి చాలా ఇష్టమైన ఆర్టిస్ట్లో శివాజీ గణేష్ను, కమల్. అసలు ఆయనకి వాళ్ళ పేరు చెప్తేనే ఒళ్ళు పులకించిపోయేది. సో కమల్ అంటే కమల్ వచ్చాడు రంగంలో కన్నది తను లేనే దానికన్నా అన్నయ్యకి మంచి ఆర్టిస్ట్ దొరికాడని ఒక ఇదే అనేవారు. ఆడుకుంటాడు అన్నయ్య, వాడు ఆడుకుంటాడు, అసలు అద్భుతం అనుకునేవారు అనమాట. దట్ ఫీలింగ్ హీ హ్యాడ్. ఎందుకంటే ఐ థింక్ స్వాతిముత్యం ముందే వచ్చింది ఇది. అతనికి ఎక్కడో ఒక సీన్ చూసారట ఆయన, షూటింగ్కి వెళ్ళారో ఏదో, వాళ్ళిద్దరు కాంబినేషన్లో, బావగారి కాంబినేషన్లో, కమల్ హాసన్ కాంబినేషన్లో ఏదో ఒక సీన్ చెప్పారు నాకు. అది అసలు అన్నయ్య కన్సీవ్ అవుట్ చేస్తున్నాడు, అతను యాక్ట్ చేస్తున్నాడు, అదిరిపోయిందమ్మా అని చెప్పారనమాట. అందుకని ఈయన తర్వాత ఫీల్ అయ్యారు కొంచెం. స్వాతిముత్యాలు ఇవన్నీ అయిన తర్వాత అన్నయ్య సినిమాలో నేను లేకపోతున్నాను అన్నది తర్వాత వచ్చింది. కానీ మరి నేననేదాన్ని అనమాట, మీరు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసి ఇస్తానంటే అన్నయ్య ఏం చేసేవారు? ఆయనేమో మరి ఆయన అనుకున్నది రావాలి. విశ్వంబాబు గారికి కాంప్రమైజ్ అనేది లేదు. ఆయన అనుకున్నది రావాలి. యాక్టర్ ఎవరైనా కూడా ఆయనకి చాలా
ఆయన ఆయన కాన్సెప్ట్గానే వెళ్ళాలి ఈ జనంలోకి. అది చాలా ఇంపార్టెంట్ ఆయనకి. మరి అది ఆయన అందువల్ల ఏమైంది, పర్సనాలిటీస్ క్లాష్ వచ్చింది. అందువల్ల కానీ తర్వాత మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఒకళ్ళింటికి ఒకళ్ళు రావడాలు మాకన్నీ మామూలుగానే ఉండేవి, కానీ మేమందరం హ్యాపీగానే ఉండేవాళ్ళం. ఆ చిన్న గ్యాప్ ఏదో వచ్చిందనమాట. ఇంకోటి కూడా ఉందండి, వరుసగా చంద్రమోహన్తోనే చేస్తూ పోయింటే బావగారి రేంజ్ రాదు కదండి. అది కూడా హిట్లు వస్తాయి గ్యారెంటీ. మరి సిరిసిరిమ పెద్ద పాత్ బ్రేకింగ్ హిట్ కదా సిరిసిరిమ, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆయన వెరైటీగా చాలా మంది ఆర్టిస్టులతో తర్వాత ఎక్స్పెరిమెంట్స్ చేశారు బావగారు. ఎంతమంది కొత్త వాళ్ళతో చేశారు. అవును, ఎన్ని కొత్త అంటే సినిమా. మేము యూనివర్సిటీ డేస్ అండి, అప్పుడు మేము ఊరికే చాలా లౌడ్గా మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడుకుంటూ ఉన్న రోజులు అనమాట. కంట్రోల్ లేదు. ఇష్టం విశ్వనాథ్ కమల్ హాసన్తో చేస్తే తనకి ఎక్కువ పేరు వస్తుందని చంద్రబాబు తీసాడు రా అని ఇలా మాట్లాడుకున్న డేస్ ఐ రిమెంబర్. అదే జనం మాట్లాడుకోవడం వేరండి. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకు అబ్జర్వేషన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చంద్రమోహన్ గారిని కూడా ఈ మాట 1-2 సార్లు అడిగానండి. ఎందుకంటే బీయింగ్ సో క్లోజ్ నేను అడిగాను. అంటే ఒకరోజు నేను నా దవడ గట్టిగా ఇలా పట్టుకుని గట్టిగా నొక్కేసాను అనమాట. ఇలాంటి ప్రశ్నలు నన్ను కాదు, నువ్వు ఎవరిని అడగద్దు, కొడతాను నిన్ను అన్నాడు నాడియర్ స్టూడియోలో. అలాగైతే లేండి ఊరుకుంటానన్నా. నువ్వు ఇలాంటివి లేపకు, ఎవడో వింటాడు, నువ్వైతే రాయు కానీ వాడు రాస్తాడు, లేనిపోని డిస్టర్బెన్స్ మాకు అన్నాడు నాతో. అంటే సర్లే అన్నయ్య అయితే వదిలి నేనేం మాట్లాడలే అన్నా. అలాగా అంటే ఎక్కడో సంథింగ్ వెంట్ రాంగ్ అన్నది మాత్రం నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్. బికాస్ ఆఫ్టర్ నోయింగ్ విశ్వనాథ్ గారి టెంపర్మెంట్, వేటూరి గారి పాటకి అలాగే జరిగింది. ఆయన ఎక్కువసేపు ఉండాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి, లేకపోతే 2 రోజులు 3 రోజులు కూర్చోవాలి అంటే అది ఇప్పుడు ఏమండి పర్సనల్ డిసిప్లిన్ కొన్ని ఉంటాయండి డైరెక్టర్స్కి. నాకు అంత ఇండస్ట్రీ గురించి తెలియదు, కానీ శాంతారాం ఉన్నారు, సత్యజిత్ రాయ్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పర్సనల్ డిసిప్లిన్స్ ఉంటాయి. నాది ఇలాగే ఉండాలి. ఆ చిత్రం కానీ, గీసిన బొమ్మ కానీ, మ్యూజిక్ షార్ట్ కానీ అది ఉంది కాబట్టి వాళ్ళ పర్సనాలిటీస్లో వాళ్ళకి శాశ్వతం అయిపోయారు. అవును కదా. అది అలాగా ఆయనకు కూడా ఆ పర్టికులర్గా ఒక మలుపు అది అయి ఉండొచ్చు ఆయనతో పనిచేయడం. అందువల్ల ఎక్కడో చిన్న ప్రాబ్లం నేను చెప్పా కదండి, మిగతా వాళ్ళ ఇంటర్ఫీరెన్స్లు ఉంటాయి. ఈ కంటిన్యూస్గా ఒకే మనిషితో సినిమా తీయడం అనేది, ఒకే హీరోని పెట్టుకొని తీయడం అనేది ఇండస్ట్రీలో చాలా కష్టమైన విషయం. ఇప్పుడు బిఎన్ రెడ్డి గారే బంగారు పంజరానికి సెకండ్ మూవీ ఇవ్వలేదు కదా చంద్రమోహన్ గారికి. రోజు మా ఇంటికి వచ్చేవారు ఆయన. రోజు మేము అందరం కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మరి సెకండ్ మూవీ ఆయనకి ఇవ్వలేదు కదా. అలాంటిది విశ్వబాబు గారు కంటిన్యూస్గా ఇచ్చారు కదా. అందుకని ఈ హ్యాడ్ ఎ విజన్. ఆ విజన్లో చంద్రమోహన్ చక్కగా ఇమిడిపోయాడు. అది సక్సెస్ కూడా అయింది. ఇంకోటి ఏంటంటే మన విజన్లు ఇమిడిపోవడాలు ఇవన్నీ చాలా మందికి జరగచ్చు, కానీ సక్సెస్ అవ్వం. జనం యాక్సెప్టెన్స్ చాలా కష్టం. ఇప్పుడు మాకు రచయితలకు కానీ ఎవరికైనా కూడా మేము చాలా గొప్పగా ఆలోచించామని అనుకోవడం కాదు, యాక్సెప్టెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ అండ్ యాక్సెప్టెన్స్. ఒక క్యారెక్టర్ రాసామంటే మేము ఆ క్యారెక్టర్, నాకు ఒక అనుభవం అనమాట. ఒక తేజ అని ఒక క్యారెక్టర్ రాశాను, తమసోమ జ్యోతిర్గమయ. అది ఎప్పుడు సీరియల్గా వస్తుంది వంతెలు. ఎవరు చదువుతారు, ఎంతమంది చదువుతారో అదైతే అలా జరుగుతూ ఉండేది. ఓ మీటింగ్ జరిగింది ఇక్కడ మన దీనిలో మన ఆంధ్ర మహిళా సభ వాళ్ళది ఏదో జరిగితే, అందులో ఆయన తర్వాత మాలతీచంద్ర గారు వీళ్ళంతా వచ్చారు. నన్ను కూడా పిలిచారు, వెళ్ళాను. వెళ్తే అందులో వాళ్ళు నా దగ్గరికి 4 వచ్చి అడిగారండి, ఏమంటే మా ఊళ్ళో ఉండే తేజ మీకు ఎలా తెలుసు, అలా పిక్చరైజ్ చేయగలిగారు, మీకు తెలుసా పర్సనల్గా? నాకు తెలియదమ్మా, నేను క్రియేట్ చేసుకున్నాను ఆర్ట్ అని చెప్తున్నా. ఇంకొక ఆవిడ వచ్చి బెంగళూరు, ఏమంటే మా తేజ మీకు ఎలా తెలుసు అని అడిగారు. ఇంకొక ఇద్దరు అతను క్యారెక్టర్లో ఒక చేసిన విషయం అతను ఎవరో చేశారట, అది మీకు ఎలా ఎవరైనా చెప్పారా అన్నది. అప్పుడే నాకు తెలుస్తుంది హిట్ అని. ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఒక బెంగళూరులో, ఒక కోయంబత్తూరులో, లేకపోతే ఇంకో ఊళ్ళో ఎక్కడో సంబంధం లేని వాళ్ళు మా ఊళ్ళో ఉన్న వ్యక్తి మీ హీరో ఎలా అయ్యాడని అడిగినప్పుడు గ్యారంటీ హిట్. అది ఇంకా డౌటే లేదు. అది ఎప్పుడు జనం అనేవాళ్ళు
జనము అంటే పాఠకులనండి, ప్రేక్షకులనండి తెలివి తక్కువ వాళ్ళు కారు. కారు. వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసు. Yes. వాళ్ళు అంటే నీకు ఇది కావాలని అడిగితే తెలీదు. వాళ్ళ ముందు అది తయారు చేసి పెడితే మటుకు దే నో హౌ టు ఐడెంటిఫై. Yes. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.